ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మూర్తి, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, ఎవ్వడు కనిపెట్టలేడు. ఇక్కడికైతే మన పాస్ కూడా రాడు. హాయ్ మూర్తి, నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తావని నాకు బాగా తెలుసు. చూడు, ఈ ధూమపానం, మద్యపానం, అమ్మాయిల వెంట తిరగడం నాకు తెలిసినంత తేలిగ్గా వదులుకోలేం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా హెల్ప్ నీకు కావాలి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ స్వీట్ గుడ్ మార్నింగ్. ఇవాళ మీ బర్త్డేనా? లేదు, నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళా? ఓ మై గాడ్. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకునేవాడు టెన్షన్ పడాలి కానీ. ఈ విషయం బాస్ కు తెలుసా? ఆయన గారుగా నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కానీ, క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని కానీ అలాంటి గుడ్ న్యూస్ లేవే ఆయనకు అసలు చెప్పకూడదు. చెప్తే గొల్లు అని ఏడుస్తాడు అంతే. లేదు లేదు, అతను ఏడవడు, అందరినీ ఏడిపించే టైం. నా గురించి అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పగలిగావు? ఏంటిది? స్వీట్. ఇది ఆఫీసా, పుల్లారెడ్డి స్వీట్ స్టాలా? నీకు నెలకు 30,000 రూపాయల జీతం, అంటే రోజుకు 1000 రూపాయలు. 1 అవర్ నువ్వు ఆఫీసులో స్వీట్ల గురించి, వాటి టేస్ట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నా నీ జీతం నీకు వస్తుంది, కానీ మాకే లాస్. ఇది చాలదన్నట్టు బోనస్ గా మా మీదే జోకులు, సెటైర్లు. నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావా, ఇలాంటి కబుర్లు చెప్పడానికి వచ్చావా? ఏదన్నా పనప్ప చెప్తే ఇంకు బాటిల్ ఒలికింది, పెన్సిల్ లేదు, రబ్బర్ లేదంటూ కథలు చెప్తావు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక 1 అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి మేడం. అయినా ఇదంతా నిన్ననేం ప్రయోజనం? నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు, ఆయన అనాలి. ఇన్ని రోజులు నీకు పని రాదనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు అసలు పనికి రావని. ఈ డస్ట్ బిన్ వల్ల అయినా ఆఫీస్కి ఉపయోగం ఉంది, నీ వల్ల అది కూడా లేదు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్ ఐశ్వర్య. ఏంటిది? రెసిగ్నేషన్ లెటర్ సార్. ఎందుకు? ఏమైంది? వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ అబ్బాయి సార్. అభి? ఆయన నన్ను చీటికి మాటికి తిడుతుంటే నేను చేసే వర్క్ నచ్చలేదు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నేనే నచ్చలేదని. నేను మాట్లాడితే నాన్ సెన్స్, నవ్వితే న్యూ సెన్స్. నేను ఏదైనా తప్పు చేస్తే తిట్టండి, అంతేకాని నేనే తప్పు చేయకుండా మాట పట్టడం నా వల్ల కాదు సార్. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి 10 మంది ముందు అవమానించడం బాలేదు సార్. ఐఎమ్ సారీ సార్. మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు నాలాగా సఫర్ అవ్వకూడదనే మీకు ఇదంతా చెప్తున్నాను. ప్లీజ్ రిలీవ్ మీ సార్. నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానంటానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు, కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నీకు తెలుసమ్మా? ఏమో నాకు తెలియదు సార్. నీకు వాడు 2 నెలల నుంచే తెలుసు, కానీ నాకు వాడు 2 నెలల పిల్లాడప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడే వాడి అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎత్తుకుని పెంచాను. కోపంతో పాటు ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఎక్కువే వాడికి. వాడి కోపం ప్రళయం అంతా, కరుణ సాగరం అంతా, ప్రేమ ఆకాశం. వాడు అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇండియాకి వచ్చాడు. పిల్లలు లేని మాకు వాడే ముద్దుల కొడుకు. మాలో వాడు అమ్మా నాన్నలు చూసుకున్నాడు. హాయ్ తాత, లవ్ యూ. ఏమిట్రా ఇది, షర్ట్ లేకుండా వెళుతున్నాడు? ఇది ఏమైనా కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు నాన్న, పిచ్చి. సిగ్నల్ దగ్గర ఎవరో పిల్లోడు షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ కనిపించాడు. వాడికి ఈయన షర్టు కూడా దానం చేశాడు. అయ్యో, డబ్బులు ఇవ్వచ్చు కదా.
ఆ క్షవరం కూడా అయింది. చాలే మీరు ఊరుకోండి. ఏం లేదు మావయ్య, కారులో వస్తుంటే ఓ అబ్బాయి షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ అడుక్కుంటున్నాడు. మన అభి ఏమో అతనికి షర్ట్ దానం చేశాడు. ఇందులో తప్పే ఉంది, మీరే చెప్పండి మావయ్య. అయ్యో తప్పులేదు. నువ్వు ఇలా ముద్దు చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. మీరే చెప్పండి అన్న, బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రజెంట్ చేస్తారు కదా. ఆ, కానీ ఈవిడ గారు ఇదిగో చూడండి, వాడికి కారు కొనివ్వమని బేకల మీద కూర్చుంది. చూడండి మావయ్య, ఎంత ముద్దొస్తుందో. వెరీ గుడ్. వాడికి ఇది ఇష్టమేనా? ఆ, ఓ, ఆ మహానుభావుడికి ఇష్టం కాకుండా ఉంటుందా? ఆ కారు రేట్ ఎంతో తెలుసా? ఎంత? 35 లక్షలు. అంతే కదా. నువ్వు ఇలాగే అంటావు, అయినా గానీ ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలీదు. చూడు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నా ముద్దుల మనవడు పుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి. ఎలా ఉందమ్మా? ఆ. దిస్ ఇస్ ద జంక్షన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ సార్. okay. ఈ జంక్షన్ లో అయితే మనకి పబ్లిసిటీ పెరుగుతుంది, అందుకే ఈ డబ్బా మీద మనం హోర్డింగ్ పెడదాం సార్. ఓకే, ఆ టాప్ ఫ్లోర్ లో ఎవరుంటున్నారు? అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. ఇమీడియట్ గా ఆవిడని కాంటాక్ట్ చేసి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసుకొని మన హోర్డింగ్ అక్కడ ఉంచేలా చేయండి. ఓకే ఓకే సార్. రేయ్, ఎంతసేపు మెచ్చుతావరా? తొందరగా కానీ. రేయ్ ప్రకాష్, ఇట్రా. సార్ అంజలి వచ్చిందా? బయలుదేరింది సార్. ఏం చేస్తున్నారా? ఈవిడ దయ్యలోకి వచ్చేస్తుంది సార్. ఫోన్ చేసి రమ్మను. సరే సార్. సారీ సార్, లేట్ అయిపోయింది సార్. ట్రాఫిక్ జామ్ అయింది సార్. పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది. టైర్ పంచర్ ఏయ్, అయింది. వచ్చిందే లేటు, మళ్ళీ కలరింగ్ ఇస్తున్నావా? నువ్వేమైనా ఐశ్వర్య అనుకుంటున్నావా? అది కాదు చూడు, హీరోయిన్ పొద్దున్నే కూర్చొని రెడీ అవుతుంది. నువ్వు సైడ్ క్యారెక్టర్ లేట్గా వచ్చావు. ఇలాగే వస్తే మనం అంతా చేతులు చెప్పట్టుకొని అడుక్కొని తినాలి. వెళ్ళి రెడీ అవ్వు. ఊరికే వచ్చేస్తారు. ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా? నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో. ఏయ్, ఏంటిది? మీ క్యారెక్టర్లు ఏంటి, అవతారాలు ఏంటి? ఏయ్, నువ్వు ముందు చేసారి కొట్టుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి? అంజలి మేడం ఉన్నారా? అంజలి మేడమ్మా? అంజలి అనండి చాలు. అది సరే, మీరెవరు? మేము అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నాం. నేను అభిషేక్ గారు. చేయటండి. నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, చాలా యాడ్స్ చేశాను. ఈ మధ్య డికోమ్ యాడ్ చూడలేదా మీరు? అది నేను చేసిందే. మీకేమైనా యాడ్ చేసి పెట్టాలా? అక్కర్లేదు సార్, అది మా ఎండి గారు చూసుకుంటారు. మేము ఇప్పుడు అంజలి మేడం గారిని అవును కలవాలి. రైట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎస్, వి ఆర్ ఫ్రమ్ అబి ఎయిర్ కంపెనీ. మా ఎండి గారు పంపించారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఏ తేజ, ఇట్రా. లోపలికి చూసి ఇవ్వు. సారీ, ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీ ఎండి ఇష్టపడితే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలి కదా. రేయ్, లవ్ మ్యాటర్. అవును సార్. తెలీదా? ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి మీ ఎండితో చెప్పండి అంజలికి ఇష్టం లేదని. మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతా రెడీయా? సారీ 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 సార్. మేడం. మేడమా? అవును, మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించాలి. మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ. మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను. లోపల ఏం జరిగిందో నన్ను చెప్పంటారా? అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు. అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ని మీ దగ్గరికి పంపించారు. అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. ఐఎమ్ రైట్ మేడం? సార్, ఇవాళ అభిషేక్ గారు అడిగారు, రేపు ఆమీర్ ఖాన్ అడుగుతారు. ఓహో. అయినా మనకిష్టం ఉండాలి కదా సార్. అయ్యో, ఒప్పుకోండి మేడం. మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్లీజ్. ఏ దేవుడు నీకో మంచి ఛాన్స్ ఇచ్చాడే, ఉపయోగించుకోవే. ఒక్క నిమిషం కార్డు ఇవ్వండి. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడండి, పర్లేదు, మాట్లాడండి. హలో, హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎవరు ఆ మేడం మీద? అంజలినా? ఆ ఇల్లు నీది కదంటగా? ఏ నెల చదివి కట్టట్లేదంటగా? ఆఫీస్ అంతా గడగడలాడిపోతుంది. కానివ్వండి కానివ్వండి మేడం. మీ ఎండితో చెప్పండి నేను ఒప్పుకున్నాను. నా పట్ట పండింది. హీరోయిన్ చేంజ్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. తలతలలాడే హాల్ మార్క్ జ్యువెలరీ దొరికేది భీమాస్ జ్యువెలరీస్ లో మాత్రమే. తడుతీరా. అంజలి మేడం, జ్యూస్ తీసుకోండి సార్, మేడం.
మీరు జ్యూస్ తీసుకొచ్చారేంటండి? పర్లేదు మేడం. బట్ ఐఎమ్ సో సారీ, నేను ఆరెంజ్ జ్యూస్ తాగను. మీరు కొత్త కదా, తెలిసుండదు. రై ఎందుకున్నారా మీరంతా? ఆరెంజ్ జ్యూస్ అంజలి మేడంకి ఎలా చేయని మీకు తెలీదా? అది కాదు చూడండి సార్, అబ్బా, పొరా అవతలికి. మేడం ప్లీజ్. ఓకే, మీరు ఫోర్స్ చేస్తున్నారు కదా, ఇంకేం చేస్తాను, తాగుతాను. అమ్మయ్య. అంజలి, వినయ్ కుమార్ అని ఒక కోఆర్డినేటర్ వస్తున్నారు. అతనికి నీకు అభిషేక్ గారికి మధ్య ఉన్న లవ్ అఫేర్ గురించి తెలియదు. ఒకవేళ తెలిస్తే థ్రిల్ అయిపోతాడు. ఎన్నాలని ఇలా చిన్న చిన్నవి చేసుకుంటాం చెప్పు? ఆయన ద్వారా మనకు 3 యాడ్ ఫిల్మ్స్ వచ్చాయనుకో, మధ్యలో దూరి నేను నిలదొక్కుని మిమ్మల్ని చాలా పెద్ద స్టార్ని చేస్తానమ్మా. డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను కదా. ఈ అంజలిని నమ్మిన వారికి అంత మంచి జరుగుతుంది. సార్, నేను లావణ్య పత్రిక విలేకరి సాంబశివరావు సార్. నేను మోడల్స్ గురించి వ్యాసం రాస్తున్నాను. ఈ వారం కవర్ పేజీకి ఒక మోడల్ కావాలి. దయచేసి అంజలి ఎక్కడుందో చెప్తారా? పైన మేకప్ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. మే ఐ కమిన్ మేడం? కమిన్ కమిన్ కమిన్, కూర్చోండి. డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మీరు వస్తారని. అవునా? ఆ, అయినా ఇక్కడ మాట్లాడడానికి అంత టైం లేదు. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అభిషేక్ బాంబేకి వెళ్తున్నాడు. అభిషేక్? ఎవరా అభిషేకం? అభిషేక్ తెలీదా? అభి యాడ్ కంపెనీ ఓనర్, నా లవర్. అభిషేక్ గారు మీకు లవరా? అవును. ఏంటి మేడం, రసోత్తరమైన సమాచారం చెప్తున్నారు, రాసుకోవచ్చా? ధారాళంగా రాసుకోండి. నేను ఆయన ఫస్ట్ పర్సన్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్క సీట్ లోనే కూర్చున్నాడు. పోనీలే పాపం అని ఒప్పేసుకున్నాను. నమస్కారం, ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు: అభి యాడ్ కంపెనీ ఎండి అభిషేక్ కుమార్ మరియు మోడల్ అంజలి కలిసి తిరుగుతున్నారనే వార్తలు నగరంలో గుప్పమన్నాయి. లావణ్య వారపత్రికలో మోడల్ అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బహిర్గతమైనవి. ఈ సంచలన కథనం ఇప్పటికే పాఠకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఓ దిస్ ఇస్ స్టూపిడ్. హూ ఇస్ దిస్ అంజలి? అవును సార్, లావణ్య పత్రిక హెడ్లైన్స్ లో కూడా వచ్చింది. లవ్ లో పడ్డ అభిషేక్ అంజలి. సార్, యాడ్ కింగ్ అభిషేక్ తో మోడల్ క్వీన్ అంజలి అని కూడా రాశారు. హలో అభిషేక్, ఇట్స్ ఎ ఫాల్స్ న్యూస్. బిలీవ్ మీ. हेलो अभिषेक जी, कौन है वो लड़की? ये लड़की को मैं देखा भी नहीं. ये सब झूठ है. హలో ఏరా, ఇది నిజమేనా? తాతయ్య, అమ్మాయి నేను చూడని కూడా చూడలేదు. నేను తర్వాత మాట్లాడతాను. టీచర్, మేము ఈ గేట్ ఎలా దాటాలి టీచర్? ఏం చేయాలి టీచర్? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, అంజలి గారు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. అంజలి అంటే నేనే. ఏంటి విషయం? సంతోషం పత్రికలో న్యూస్ చూశాను. సంతోషం పత్రిక చూసారా?
పొద్దు నుంచి SMS లని, ఫోన్ కాల్స్ అని, ఆటోగ్రాఫ్స్, ఆర్టికల్స్, ఫోటోగ్రాఫ్స్, బొకేస్ వస్తూనే ఉన్నాయి. అందుకే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నేను ఎవరికీ చెప్పలేదు. బా, ఎంత టార్చర్ పెడుతున్నారు తెలుసా? మై గాడ్. యాక్చువల్లీ నేను తన ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్కనే కూర్చొని ఉన్నాడు. అతనే అభిషేక్ అని అప్పుడు నాకు తెలీదు. అతను హాయ్ అన్నాడు. నేను హాయ్ అన్నాను. అప్పుడు మాట్లాడుతూ మొదలుపెట్టిన వాడు మాట్లాడుతూ 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 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా పర్లేదు, సడన్ గా ఐ లవ్ యూ అనేసాడు ఎయిర్పోర్ట్ లోనే. నేను మాత్రం రిజెక్ట్ చేసి పారేశాను, ఛాన్స్ లేదనేసాను. ఆ తర్వాత పాపం మెంటల్ గిట్లు వస్తేమో అని ఓకే అనేసాను. ఇదంతా ఫిల్మ్ మ్యాగజైన్ లో వచ్చేసరికి తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరూ రికమెండేషన్ కోసం వచ్చేస్తున్నారు. అవును, నువ్వు కూడా యాడ్ ఛాన్స్ కోసమే కదా ఈ సూట్ బూట్ వేసుకొచ్చా? సెలెక్ట్ అయ్యావా లేదా? నన్నేమైనా రికమెండ్ చేయమంటావా? నువ్వేదో సూటు బూటు వేసుకొచ్చావు కదా అని గ్వాలియర్ షూటింగ్ యాడ్ కి నిన్ను పిలుస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్నపూర్ణ ఆట నుంచి హార్పిక్ యాసిడ్ వరకు దేనికైనా నిన్ను పిలవచ్చు. నీకు ఓకేనా? ఓకే. బట్ వన్ థింగ్, నేను టాలెంట్ ఉంటేనే రికమెండ్ చేస్తాను. ఓకే, ఇది పట్టుకో, దీన్నే గరిట అనుకో. ఇప్పుడు చెప్పు. టెంటడాయ్. కావేరి అనేది వంట చేసే అమ్మాయి పేరు కాదు, వంట చేసే ఆయిల్ పేరు. చెప్పు చెప్పు. తర్వాత చెప్తాను. నువ్వేదో సిగ్గుపడుతున్నట్టున్నావు. సర్లే వదిలే. యు డూ వన్ థింగ్, నీ నెంబర్ ఇచ్చేళ్ళు, ఛాన్స్ రాగానే ఫోన్ చేసి చెప్తాను. నెంబర్ ఇస్తావా? 9849670099. ఓకే. కళ్యాణి హాయ్, ఒక్క నిమిషం ఉండవే. నీ పేరేమని చెప్పావమ్మా? మనోహర్ కదా? ఛాన్స్ వస్తే ఫోన్ చేస్తానులే. నేను లిటిల్ బిజీ, సో గో బాయ్. హలో, నేను ఫస్ట్ చూసా. హలో. హలో, నేను అంజలి. అంజలినా? ఏ అంజలి? అయ్యో, అభిషేక్ లవర్ అంజలిని. ఓ మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను కానీ ఏయ్, నీకు యాడ్ ఛాన్స్ వచ్చింది. టాంటిక్స్ డ్రైయర్ యాడ్. డ్రాయర్ యాడా? అందులో మీరు కూడా యాక్ట్ చేస్తున్నారా? అయ్యయ్యో, ఆ డ్రైయర్ జెంట్స్ వేసుకునేది. అందులో నన్ను ఎలా యాడ్ చేయమంటావు? అందుకే కదా నేను రిక్వెస్ట్ చేసింది. అడ్రస్ చెప్తా రాసుకో. కమలాపురి కాలనీ ఫేజ్ 2, ఇందిరానగర్ బిహైండ్ స్పెన్సర్స్. కమలాపురి కాలనీ ఫేజ్ 2. కమలాపురి. ప్లీజ్ తొందరగా వచ్చే. ఓకే. చూడు, ఆటోలో వచ్చే. ఆటోలో వస్తేనే మర్యాద. ఇక్కడ బాబు, ఇక్కడ. భయపడిపోయావు కదా? ఆకాశం చూస్తున్నావేంటి? యాక్చువల్లీ మేనేజర్ చెప్పాడు ఏడుకు కొత్త మోడల్ కావాలని. అంటే నువ్వు గుర్తొచ్చేసావు. ఛాన్స్ కోసం వచ్చావు కదా, రికమెండ్ చేసేసా. ఏం యాడ్ అన్నారు? టాంటిక్స్ అండర్వేర్. టాంటడాయ్. ఇంత షార్ట్ టైం లో నీకు ఇలాంటి యాడ్ రావడం ఎంత లక్కో తెలుసా? సిటీ మొత్తం పెద్ద వినైల్స్ పెడతారు. నువ్వు డ్రైర్ వేసుకుని 30/60 ఏం ఛాన్స్ కొట్టేసావు లేపో. ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా? టాంటిక్స్ కాకుండా ఇచ్చుకాడు ఉంది. గజ్జి తమర యాడ్ చేస్తావా? వద్దులేండి, అండర్వేరే బెటర్. అందుకే చెప్పాను, నీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది. 1400 రూపీస్ ఇస్తాను. ఇంకేం బాధ లేదు, నా చేతిలో పడ్డావు కదా, నీ కష్టాలన్నీ తీరిపోలేపో. అక్క, చెడ్డి యాడ్ వస్తుందన్నావు ఎప్పుడక్క? అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్క, నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికీ చూపించానక్క. అరే పోతే పోనీ, ఇచ్చుకాడు యాడ్ ఉంది, ఇప్పిస్తాను. చేస్తావా? ఇచ్చిగాడి యాడ్ నాకు రాదక్క. పైన గొక్కునే చేత కింద గొక్కో, అంతే. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు రక్షిత, సాయంత్రం పార్టీకి వచ్చాయి. ఏంటి రేపు కలుస్తావా? గుడ్ మార్నింగ్. కూర్చో. నీ దయ వల్ల మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా. విషయం ఏంటి సార్? ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు, అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే అలాగైనా ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా.
ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్? నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను. సారీ అమ్మా. సార్ ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, ప్లీజ్. ఆ, అయ్యయ్యో అలా అనుకోమ్మా. నీ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. మేమే వెళ్ళే వాళ్ళం, కానీ ఇంతవరకు మేమెవరు ఆయన్ని చూడలేదమ్మా. అందరూ చూడాలని ఆశపడుతున్నారు. ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా. ఏమన్నారు? మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. చూడలేదా? తల్లి తోడమ్మా. ఓకే డన్, తీసుకొస్తాను. ఈ అంజలిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నిటికీ మోసపోరు. ఆ, హాయ్ హలో వావ్ డైలాగ్ డైలాగ్. హాయ్ ఐఎమ్ అభిషేక్. ఎస్, అభిషేక్ నేనే. పర్ఫెక్ట్, సూపర్. రేపు సాయంత్రం పార్టీలో నువ్వే అభిషేక్ వి. ఏ వెదవకి అనుమానం రాకూడదు. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే 1 minute. హాయ్ హలో మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు. అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి. తను కానీ నమ్మేశాడు అనుకో, మన ఇద్దరం పాస్ అయినట్లే. రెడీ రెడీ. రెడీ? ఉండు, తీసుకొస్తా. హాయ్ అభిషేక్, అభిషేక్. అభిషేక్ గారు వచ్చారు, రా. హాయ్ హలో హలో ఏయ్, ఇతనే అభిషేక్. హాయ్ హలో ఐఎమ్ అభిషేక్. ఐఎమ్ అభిషేక్. అభిషేక్ నేనే. అభిషేక్. యా, అభిషేక్ అంటే ఇతనా? అభిషేక్. అభిషేక్ అయ్యో. అభిషేక్ ఇతను. అయ్యో ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తను షేక్ హ్యాండ్ ఇచ్చాక కదా నేను షేక్ హ్యాండ్ ఇమ్మని చెప్పాను. తొందరపడి ముందే నిన్ను ఎవరు చేయి చాపమన్నారు? అనవసరంగా దొరికిపోయావు. అయ్యో. అక్క సారీ. మనోహర్, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను అభిషేక్ ని లవ్ చేయడం నిజం కాదు. వాట్? అవును, నేను అసలు ఇతను ఎలా ఉంటాడో కూడా చూడలేదు. వీళ్ళందరూ కలిసి అభిషేక్ నన్ను లవ్ చేస్తున్నాడని పుకారు పుట్టించారు. మా కంపెనీ ఓనరే కన్ఫర్మ్ చేసేసరికి కాదనలేక అనేసాను. ఇప్పుడేమో 31st నైట్ పార్టీ అరేంజ్ చేసుకుని నన్ను వెళ్ళి అభిషేక్ ని తీసుకురమ్మని చెప్తున్నారు. అందుకే ఈ సోదిగాని రెడీ చేస్తున్నాను. వీడేమో ఇక్కడే హ్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? ఏ రిలాక్స్ రిలాక్స్. అతనితో నేను కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే? అభిషేక్ సార్, 1 minute. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? అదే లేదు, నేచురల్ గా స్టైల్ గా ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్ గా రీచ్ లుక్ వస్తుంది. వస్తది వస్తది. మీరు రాకముందు చాలా బాగా చేశాను, మీరు వచ్చాక కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, చూడండి, ఈ ఈడు తిరగండి. నడిచేటప్పుడు స్ట్రైట్ గా నడవండి, బాడీ స్టిఫ్ గా ఉంచండి, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. వెరీ సింపుల్. తర్వాత దిక్కు చూడకూడదు. ఎవరైనా వచ్చి మనల్ని మాట్లాడించేంత వరకు మనం మాట్లాడకూడదు. ఓకే? ఇంకా వావ్, సూపర్ సూపర్ గా ఉన్నావు. అయ్యో ఇదేంటి? 31st నైట్ పార్టీకి నువ్వే అభిషేక్ వి. ఓకే? నేనా? నో చెప్పుకో ప్లీజ్. ఓకే చెప్పు. ఓకే 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 ప్లీజ్. ఓకే యాక్సెప్ట్ ఓకే. చేయి.